స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక సూత్రాలు. అసలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు స్టాక్ మార్కెట్లో. మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు? నేను పార్లమెంట్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పాను. ఓ రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి. వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది, కోతులు కొంటాను నేను, కోతికి 10,000 చొప్పున ఇస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసి ఈడేంటి కోతులు కొనుక్కోవటం ఏంటి, కోతికి 10,000 ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు. ఎవరో కొంతమంది ఈడేదో 10,000 ఇస్తున్నాడు కదని చెప్పి 4 కోతులు 10 కోతులు తీసుకెళ్ళి వాడికి ఇస్తే అందరికీ 10,000 ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి 10,000 ఇచ్చారంటే ఇచ్చారండి నేను చూపించాడు. ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం వాడు ఇంకో నెలలో వచ్చాడు. మళ్ళీ ఈసారి 15,000 ఇస్తానన్నాడు కోతికి. అందరూ ఎగబడ్డారు. ఓ 50% మనుషులు ఎగబట్టారు, కోతులు తీసుకొచ్చారు, ఇచ్చారు. మూడోసారి వచ్చాడు, 25,000 ఇస్తా, నాకు కోతులు కావాలి అన్నాడు. అప్పటికి అయిపోయినాయి కోతులన్నీ. ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ కోతులు లేవు. 25,000 ఇస్తానంటాడు. పక్క ఊళ్ళోకి వెళ్తే 20,000కి దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి 20,000 కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు. అర్థమైంది సార్. అర్థమైంది కదా. ఆ 20,000కి అమ్మింది ఎవరు అంటే వీడే. అదే అందుకని అదే అర్థమైంది. మన దగ్గర 5,000కి 10,000కి కొన్న కోతుల్ని మనకి 20,000కి అమ్మాడు. అది ఎంత గోల్డెన్ ఇదే సార్ ఇది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి. ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుందాం అనుకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు. ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే పోతుంది. హార్డ్ ఎర్న్ మనీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్. అది. అండ్ ఫైనలీ సార్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్? చాలామంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్. సో మీ సలహా ఏంటి సార్? డెఫినెట్గా మంచిది. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే, ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను ఇంకోటి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా. అవును, అర్థమైంది. అదే తర్వాత సేఫ్టీ ఇది. ఇప్పుడు ఏదైనా కొంటే, ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమికి మీద నష్టం ఉండదు. పెరిగేదే తప్ప తరిగేది కాదు, పాడైపోయేది అంతకంటే కాదు. కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ ఇల్లు కట్టేస్తాడు. మాకు ఇదిగో ఈ ప్రాజెక్టులోనే ఒకటి జరిగింది అట్లాగే. ఇక్కడ స్థలం అమ్మే ఒకటి, అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం. ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి, వీధి సోలు అయ్యాయి. అవి జనరల్గా ముస్లిమ్స్ కోరుకుంటారు, వాళ్ళకి వాస్తు మీద నమ్మకం ఉండదు. అదే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు. అందుకని అట్లాంటివన్నీ వాళ్ళు కొనుక్కున్నారు. ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి, ఇలా నేను నా డబ్బు ఇదండి, రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు, దీన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలా అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి ఇస్తే ఇన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం. కొనుక్కున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడి ఇక్కడికి వచ్చి ఏమండి అని సైట్ చూసుకొని వచ్చేవాడు. కూర్చొని కాసేపు కాఫీ కదా వెళ్ళిపోతా ఉండేవాడు. ఓ రోజున వచ్చి, ఏమంటే నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అన్నాడు వచ్చి. మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టడం ఏంటంటే అని వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు కట్టేశాడు. ఎవర్రా నువ్వు అని అడిగితే, నాదేనండి, నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు. ముస్లిం అన్న అతను. నీ సైట్ పక్కది కదా, ఇది కాదు కదా అంటే, ఏమనండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు. మరి ఎట్లా ఇప్పుడు నన్ను నా సైట్ తీసుకోమనండి అన్నాడు. నీ సైట్ వాస్తుకి ఎకనిస్ట్ వాడు తీసుకోడు, అయినా నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అన్న. అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులని పెట్టి ఇల్లు కట్టారని నా దగ్గర డబ్బులు ఏం చేయాలి? వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం. ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే, ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి. ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం, గ్యారంటీ
అనే దాన్ని ఇప్పుడు ఊరిని బిల్డప్ పోదండి. బ్యానర్ నేమ్ రావటం, మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది, వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది. అట్లా నిజాయితీగా ఉండాలి. ఒక్కొక్కసారి మనకు నష్టం వస్తుంది, వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు. మేము మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అద్దం ఉండేది, దాని కింద ఒక కాగితం పెట్టుకున్నాం, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకున్నాం. అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను, చాలా గౌరవంగా మాట్లాడతాను. మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాబట్టే కదా మనకి అనేదో ఫీలింగ్. తర్వాత కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం. మన దగ్గరికి వచ్చి ఏదో కూడా అతను ఏదో బాధిస్తాడు, నీది వాడేది తప్పు, ఇది నేను చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనకూడదు. అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ నాది చిన్న సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప అతను తప్పని అనకూడదు ఎప్పుడు కూడా. కస్టమర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి. అవును సార్, మీ గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి అందులో పెట్టుంటారు. ఎంత కష్టపడి రూపాయలు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు